ధాన్యం కొనుగోలు అంశంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డికి ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. రాష్ట్రంలో ఏ గ్రామానికైనా కలిసి వెళ్తామని, ఎక్కడైనా పంట కొనుగోలు సక్రమంగా జరిగాయో పరిశీలిద్దామని సవాల్ చేశారు. ప్రభుత్వం చెప్పినట్టుగా 80% కొనుగోలు పూర్తయ్యాయని నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధమని ప్రకటించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ధాన్యం కొనుగోలులో పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. రైతుల సమస్యలను ప్రభుత్వం దాచిపెట్టే ప్రయత్నం చేస్తోందన్నారు. కేటీఆర్ చేసిన ఈ సవాల్ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. బేసిజానికి పోకుండా, అహంభావానికి పోకుండా, మేము చెప్తున్నాం కదా వీళ్ళెవరు చెప్పడానికని అనవసరపు దీనికి పోకుండా బ్రోకర్ల పాలవుతున్న ధాన్యాన్ని మధ్య దళారులు ఏదైతే ఇవాళ గవర్నమెంట్ కొంటలేదు కాబట్టి దళారులకు అమ్ముకునే దుస్థితి ఏదైతే రైతులకు వచ్చిందో దీని నకిలీ పాస్టర్ అభినయ్ దర్శన్పై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పేరు, డబ్బు కోసం అభినయ్ తనపై తాను దాడి చేసుకున్నారని ఆరోపించారు. అభినయ్ డ్రామాలాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై పోలీసులతో మాట్లాడి అరెస్టు చేయించానని వెల్లడించారు. కాకినాడ పరిసర ప్రాంతాల్లో చర్చిలను మూయిస్తూ పాస్టర్లపై దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. సమాజంలో మతపరమైన ఉద్రిక్తతలు సృష్టించే చర్యలను సహించబోమన్నారు. చట్టం తన పని తాను చేస్తుందని, తప్పు చేసిన వారిని కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పాల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. కమిషనర్ గారు చాలా చర్యలు తీసుకొని ఆయన కూడా అరెస్ట్ చేశారు. ఖురాన్ బర్నింగ్ ఒక దైవజనుడు పాస్టర్ 2010లో అమెరికాలో కాల్చుతుంటే 2 మతాల మధ్య ప్రపంచ చిచ్చవుతుంటే శాంతిగా వెళ్ళి నేను ఆపింది మీకు తెలుసు. అలాగే ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు ఒక ఎమ్మెల్యే ఉండి ఆ కాకినాడ ఏరియాల్లో తిరిగి చర్చిల్లో మూయించడం, పాస్టర్లు కొట్టించడం, తిట్టడం, హిందూ క్రిస్టియన్ మధ్య గొడవలు హైదరాబాద్ లో ఐపీఎల్ ఫీవర్ పీక్స్ కు చేరుకుంది. ఉప్పల్ వేదికగా ఎస్ఆర్హెచ్ ఆర్సీబీ మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో అభిమానుల్లో ఉత్సాహం కనిపిస్తోంది. మరోవైపు బ్లాక్ మార్కెట్ టికెట్ల వ్యవహారం కలకలం రేపుతోంది. కొందరు ముందుగానే పెద్ద సంఖ్యలో టికెట్లు కొనుగోలు చేసి భారీ ధరలకు విక్రయిస్తున్నట్లు సమాచారం. ఇదే సమయంలో సైబర్ నేరగాళ్లు కూడా రంగంలోకి దిగినట్లు పోలీసులు గుర్తించారు. నకిలీ యాప్లను సృష్టించి ఫేక్ టికెట్లు విక్రయిస్తున్నారని వెల్లడించారు. బ్లాక్ మార్కెట్, నకిలీ టికెట్లు మోసాలపై పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. అభిమానులు అధికారిక వేదికల ద్వారానే టికెట్లు కొనుగోలు చేయాలని సూచిస్తున్నారు. లింకప్ అయ్యి ఎన్నో టికెట్లని కోల్పోయారు మన అభిమానులు. వాళ్ళల్లో మేము కూడా ఒకరమి. ఇటువంటి ఒకవైపు ధాన్యం కొనుగోళ్లపై కేటీఆర్ ప్రెస్ మీట్ నిర్వహిస్తుండగా, మరోవైపు టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సచివాలయం ఎదుట ధర్నాకు దిగారు. రైతుల నుంచి పంటను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ కార్యకర్తలతో కలిసి నిరసన చేపట్టారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ధర్నా చేస్తున్న కార్యకర్తలను వ్యాన్లో తరలించగా కవితను కారులో తీసుకెళ్లారు. రైతుల సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనతో సచివాలయం పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జై తెలంగాణ! రైతు లేనిదే, రైతు లేనిదే, రైతు లేనిదే. అట్లా నో వెహికల్ డే సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు మరోసారి ప్రత్యేకంగా కనిపించారు. పాలకొల్లు నుంచి రైలులో సాధారణ ప్రయాణికులతో కలిసి విజయవాడ చేరుకున్న ఆయన రామవరపాడు నుంచి మంగళగిరి వరకు సైకిల్ తొక్కారు. అనంతరం జగన్పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్ ఒక పిచ్చి తుగ్లక్ అని విమర్శించారు. జగన్ మావిగన్ అంటే కూటమి భయపడదని, ప్రజలే భయపడుతున్నారని వ్యాఖ్యానించారు. అధికారం కోసం జగన్ ఎంతకైనా తెగిస్తారని ఆరోపించారు. హత్య రాజకీయాలు జగన్ కు అలవాటని అన్నారు. అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి పనులు చూసి జగన్ భయపడుతున్నారని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో జగన్ కు 11 సీట్లు కూడా రావని జోస్యం చెప్పారు. 5,000 ఆలయాలను రాష్ట్రమంతా కూడా నిర్మాణం చేయడానికి 2 సంవత్సరాల్లో ఈ కార్యక్రమం పూర్తి కావాలి అని చెప్పి
రాష్ట్రంలోని టిడ్కో కాలనీలకు ఆత్మకూరు రామాలయం రోల్ మోడల్గా నిలుస్తుందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. ఆత్మకూరు టిడ్కో కాలనీలో నిర్మాణంలో ఉన్న శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయాన్ని ఆయన పరిశీలించారు. శ్రీవాణి భజన మందిరాల్లో రాష్ట్రంలో మొట్టమొదటి ఆలయంగా ఇది నిలవబోతుందని చెప్పారు. ఆలయ నిర్మాణ పనులు 80% పూర్తయ్యాయని వెల్లడించారు. ఆలయ ప్రాంగణంలో 27 నక్షత్రాలకు సంబంధించిన మొక్కలతో ప్రత్యేక నక్షత్రవనం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 5,000కు పైగా ఆలయాలను ప్రతిపాదించగా 1,000కు పైగా ఆలయాలకు నిధులు మంజూరు చేశామని పేర్కొన్నారు. జగన్ పాలనలో రాష్ట్రాన్ని పూర్తిగా భ్రష్టు పట్టించారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శించారు. గొడ్డలిపాటి అధ్యక్షుడు అభివృద్ధి సంక్షేమంపై ఎక్కడా మాట్లాడలేదని ఆరోపించారు. జగన్ అవాస్తవాలతో ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. అబద్దాలపై పుట్టిన పార్టీ వైఎస్ఆర్సీపీ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రజా సమస్యలపై మాట్లాడకుండా రాజకీయ విమర్శలకే పరిమితమవుతున్నారని అన్నారు. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రజలు ఇప్పటికే నిజాలను అర్థం చేసుకున్నారని పేర్కొన్నారు. అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి చర్చనీయాంశంగా మారాయి. ఎంతో మంది ప్రభుత్వాలు ఏర్పాటు చేశారు, ఎంతో మంది ముఖ్యమంత్రులు పరిపాలన చేశారు.